సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఒక ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకో. ఫస్ట్ ఒక ప్యారలలోగ్రామ్ అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అన్నాడు కదా. సో ప్యారలలోగ్రామ్ AB and CD. So ABCD is a parallelogram. AP and CQ are perpendiculars from vertices A and C on diagonal BD. So first నేను diagonal BD డ్రా చేసుకుంటాం. సో ఇది diagonal BD పైన AP and CQ two perpendiculars. So CQ ఒక perpendicular and AP ఒక perpendicular. సో పర్పెండిక్యులర్ డ్రా చేస్తే పర్పెండిక్యులర్ యాంగిల్స్ ఎంత అన్నా 90 degrees. సో ఇది 90 degrees. ఇది P అండ్ Q. సో సిన్స్ A అండ్ P ఇచ్చింది కాబట్టి AP అండ్ CQ. సో 90 degrees ఇది. సో ఫస్ట్ ప్రూవ్ చేయమనేది ఏంటిది, సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ గివెన్ డేటా రాసుకుంటాం మనం. సో గివెన్ డేటాలో ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చింది. సో డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా తీసుకుంటాం. ABCD అండ్ BD అనేది డయాగ్నల్, దానిపైన CQ అనేది ఒక పర్పెండిక్యులర్, AP అనేది ఒక పర్పెండిక్యులర్. సో ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే, ఫస్ట్ ట్రయాంగిల్ APB సిమిలర్లీ ఈక్వల్ టు ట్రయాంగిల్ CQD. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్ APB ఇక్కడ ఉంది. సో ట్రయాంగిల్ A ఇక్కడ ఉంది, P ఇక్కడ ఉంది అండ్ B అంటే ఈ ట్రయాంగిల్. సో ఇక్కడ నుంచి ఇలా, సో ఈ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏదో ట్రయాంగిల్ అంటున్నాడు, ఇంకో ట్రయాంగిల్ అనేది CQ అండ్ D, CQD ఈ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్లూ కలర్తో మార్క్ చేసిన ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెడ్ కలర్తో మార్క్ చేసిన ట్రయాంగిల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. అర్థమైంది ఇక్కడ వరకు? సో ఈ రెండింటిని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనకున్న కండిషన్స్ ఏంటిది, ఇప్పుడు నేను ఈ టూ ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేసిన అనుకో, ఈ టూ ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఎలా సైడ్స్ అవుతుంది, ఈ సైడ్స్ ఎలా ఈక్వల్ అవుతాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నా అంటే కండిషన్ 1 ఏంటిదంటే DC ఈజ్ ఈక్వల్ టు AB, DC ఈజ్ ఈక్వల్ టు AB since opposite sides of a parallelogram are equal. సో ఇది ఫస్ట్ కండిషన్. సో కండిషన్ 1 అంటే DC ఈజ్ ఈక్వల్ టు AB ఎలా వచ్చిందంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ కదా. సో కాబట్టి ఈ సైడ్ ఈక్వల్ అని రాసిస్తాను నేను. నెక్స్ట్ కండిషన్ ఏముంది మనకంటే, నెక్స్ట్ కండిషన్ చూడండి, నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండో. సో కండిషన్ 2 వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 90 degrees, ఇది కూడా 90 degrees కదా. సో యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DQC. సో యాంగిల్ అనేది ఎప్పుడైనా కానీ మిడిల్లో రావాలి, సిన్స్ పర్పెండిక్యులర్స్ దట్ ఈస్ 90 degrees. ఇది కండిషన్ 2 ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ 3 ఏం ప్రూవ్ చేస్తామంటే కండిషన్ 3 వచ్చేసరికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైనా కానీ సపోజ్ మనం ఒక ప్యారలల్ లైన్స్ కన్సిడర్ చేసి దాన్ని నేను ఒక ట్రాన్స్వర్సల్ తోటి కట్ చేసినాం అనుకో, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇవే కదా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇప్పుడు ఇది నేను 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటే, తీసుకుంటే సో ఇదొక ప్యారలల్ లైన్, సో ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్స్. ఈ 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటే దీనిపైన ఇది ట్రాన్స్వర్సల్ లాంటిది.
సో ఇది ట్రాన్స్వర్సల్స్లో ఇక్కడ డ్రా చేసేసిన అనుకో. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్, సో ఈ యాంగిల్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ రెండు ఈక్వల్ కదా. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో సిన్స్ ఇక్కడ ఏమైనా రాసుకుంటాం, యాంగిల్ ఏబిపి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ క్యూడిసి సిన్స్ ఆపోజిట్ సిన్స్ ఆల్టర్నేట్ ఆపోజిట్ కాదు సారీ, సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు నేను 3 కండిషన్స్ ప్రూవ్ చేసిన కదా. సో 3 కండిషన్స్ ప్రూవ్ చేసి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ 3 కండిషన్స్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ సిమిలర్లీ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిక్యూడి. ఎలా చెప్తున్నాను నేనంటే యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ. సో యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ ద్వారా నేను ఏం చెప్తున్నాను, ఏపీబీ అనే ట్రయాంగిల్ సిక్యూడి ఈక్వల్ అని చెప్తున్నాను. సో అర్థమైందా ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి దీంట్లో ఏమంటున్నాడు, ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ వచ్చేసి ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఏపీ ఎక్కడ ఉంది మనకి దీంట్లో, సో ఏపీ వచ్చేసి ఇది ఏపీ అండ్ ఇది సిక్యూ. సో ఈ 2 లైన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సిన్స్ మనము ఆల్రెడీ ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినాం కదా. ఆల్రెడీ ఏం చేసినాము, యాంగిల్ సో సిడిక్యూ అండ్ ట్రయాంగిల్ ఏబిపి ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినాం కాబట్టి, సో సిన్స్ we already proved above, that is triangle APB similarly equal to triangle CQD. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దాని సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది కదా, అవుతుందా కదా. సో 2 ట్రయాంగిల్స్ ఈక్వల్. సో ఏపీబీ అనే ట్రయాంగిల్ ఇక్కడ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం, ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిక్యూడి. సో ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిక్యూడి అని ప్రూవ్ చేసినాం కాబట్టి ఈ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో దేర్ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. సో అర్థమైందా ఇది.